యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గములను ఆయన వంకర మార్గములుగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నింటిను రాజ్యము చేయును. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటాడు, ప్రియులారా యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. అందరం ఒకసారి పట్టుదామా? నా జీవితకాలమంతయు నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. మన జీవితకాలం అంతా ప్రభువును స్తుతించాలి. మన బ్రతుకు కాలం అంతా మన దేవుని కీర్తించాలి. ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా రక్షణ లేదు. రాజులను నమ్ముకున్నా రక్షణ లేదు. నరులను నమ్ముకున్నా రక్షణ లేదు. ఎందుకనగా వారు మంటి వారు, వారి ప్రాణం వెడలిపోతుంది. వారు తిరిగి మొన్నైపోతారు. ఎవరైతే యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడునో, ఎవరు ఆయన మీద ఆనుకున్నో లేక ఆశ పెట్టుకున్నో వారిని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆకాశాన్ని భూమిని సర్వసాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని నామమును సంకీర్తించుదాం. ఆ గొప్ప దేవుని నామమును ఆరాధన చేద్దాం. ఆయన ఎలాంటి వాడంటే గుడ్డి వారి కన్నులు తెలియజేయవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను పరదేశులను కాపాడేవాడు. ఆయన తల్లి లేని వారికి, విధవరాండ్రకు అనగా భర్త లేని వారిని ఆయన ఆదరించేవాడండి. యెహోవా నిరంతరము ఏలును. తరతరములకు ఆయనే దేవుడు. ఆయన నిరంతరం మనల్ని ఏలే దేవుడు. హల్లెలూయా. సియోను నీ దేవుడు నీ తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. నా ప్రాణమా దేవుని స్తుతించు, దేవుని ఆరాధన చేయి, దేవుని నామమును సమర్పించు. ఆ ప్రభువు నామాన్ని సమర్పిద్దాం, ఆరాధన చేద్దాం, ఆ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్యోత్స్నం వచ్చి ఆ ఆరాధన నడిపిస్తుంది.
స్తోత్రం నాయన. స్తుతి స్తుతి స్తుతి. అందరూ అందరం మన హృదయాలు తెచ్చి, మన నోటిని తెచ్చి మన యేసుని మనం స్తుతిద్దాం. మనమంతా ప్రాముఖ్యమైన అంశానికి వచ్చాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మన యేసుని మనం స్తుతించాం. బిడ్డలారా, ఈ తరుణం మరొక మారు దేవుడు మనకు దయచేస్తాడు. మనందరం మన హృదయాలను తెరిచి, మన నోట్లు తెరిచి, మన కోసము మనల్ని దీవించడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని రక్షించడానికి మన మధ్యకు వచ్చిన మన యేసుని మనం మహిమపరచాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ఘనత వహించిన నా యేసు రాజును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ప్రియబిడ్డలారా, హృదయాన్ని తెరిచి, మీ నోటిని తెరిచి మన యేసుని మనం స్తుతిద్దాం. మనసారా హృదయ లోతుల్లో నుంచి మన యేసుని మనము స్తుతిద్దాం. ఎవరు మౌనముగా ఉండదు. మంచి తరుణాన్ని పోగొట్టుకోవద్దు. ఇంకొక మంచి తరుణాన్ని దయచేసిన నా గొప్ప దేవునికి స్తుతి స్తుతి స్తుతి. అందరూ నోర్లు తెరుద్దాం, స్తుతిద్దాం. సర్వోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, మహాకరుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, శిలువధారి స్తోత్రం, శ్రీమంతుడా స్తోత్రం. అయ్యో, ఎన్ని నామాలున్నాయి నాయన. ఏ విధంగా నేను మేము కొనియాడాలి దేవా, ఏ విధంగా మేము కీర్తించాలి నాయన. అయ్యా, మేమే పాత్రలు నాయన. మిమ్మల్ని తండ్రి, అమ్మా తండ్రి అనుకునేటప్పుడు నేనే పాటిదాన్ని నాయన తండ్రి. మీకు వందనాలయ్యా. ఆయనను నాయన తండ్రి, ఏనికి పనికి రాని పరిమాణాల మమ్మల్ని దీవించడానికి, మమ్మల్ని కుమారులుగా స్థానాన్ని అనుగ్రహించడానికి మా మధ్యకి దిగి వచ్చిన నా గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. నీ పాదాలకు వందనాలయ్యా. అయ్యా, మీకు పాదాభి వందనాలయ్యా. కృపగల రాజా వందనం, దయగల రాజా వందనం. మా హృదయాలోచనలు, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవానికి వందనమయ్యా. మేమైతే పై రూపాన్ని మట్టి చూడగలం నాయన. హృదయ ఆంతర్యాలను, హృదయ లోతుల్లో ఉన్న మర్మాలను ఎరిగిన నా గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని పరిశోధించు నాయన తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నదో, ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నదో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ అస్వస్థతలో ఉన్నదో బిడ్డల్ని పరిశోధించయ్యా. స్తోత్రమయ్యా నా గొప్ప తండ్రి, స్తోత్రం. ప్రియ బిడ్డలారా, మంచి తరుణాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. మంచి తరుణాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. ఇప్పటి వరకు మనల్ని సజీవ లెక్కల్లో పెట్టిన నా గొప్ప దేవుని కీర్తించదమ్మా. ఇప్పటి వరకు సజీవ లెక్కల్లో ఏ పగల ఎండ దెబ్బైనను, రాత్రి ఎండ దెబ్బైనను పగలకుండా మనల్ని తన రెక్కల చాటు మనందరినీ కాపాడిన గొప్ప దేవుని మనం స్తుతిద్దాం. మన హృదయ తలుపులు తెరిచి మనం మన దేవుని స్తుతిద్దాం. అందరూ మీ హృదయాలు తెరవండి, మీ నోటిని తెరవండి, మీ నోరు తెరవండి. దానిని నింపెదనని చెప్పాడు నా గొప్ప దేవుడు. నోటిని తెరిచినప్పుడు మన నోటిని నింపడానికి, మన హృదయాన్ని నింపడానికి, మన జీవితాన్ని ఆశీర్వదింపడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధమేనా ప్రేమిడా? నీవు సిద్ధమేనా? హృదయం తెరిచి దేవుని ఆహ్వానిద్దాం. మన హృదయంలోనికి మన యేసయ్యని ఆహ్వానిద్దాం. ప్రేమిడలారా, మౌనముగా ఉండద్దు. అందరూ స్తుతించండి, స్తుతించండి. అందరూ స్తుతించాలమ్మా, స్తుతించండి అమ్మా. అందరం ఏక హృదయం ఉన్నప్పుడు, అందరం ఏకాత్మతో ఉన్నప్పుడు మహా అద్భుత కార్యాలు జరిగించడానికి నా గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎవరు అన్య మనస్కులై ఉండద్దు. ఎవరు అన్య మనస్కులై ఉండద్దు. మనకెన్నో పనులు ఉండొచ్చు, మనకెన్నో వేదనలు ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడదాం, అవన్నీ పక్కన పెడదాం. మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, ఏక స్వభావంతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో నా దేవుని స్తుతించినప్పుడు, నా దేవుని కీర్తించినప్పుడు, నా దేవుని ఆరాధించినప్పుడు మనకి కార్యాలు జరుగుతాయి. మనం దీవింపబడతాం. నిజమైన రక్షణ మనకు కలుగుతుంది. ప్రియ బిడ్డలారా, మీరు సిద్ధమైన యేసయ్య సన్నిధిని ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? మనల్ని ప్రశ్నించుకుందాం. కన్నీటితో నా యేసు పాదాలు కడుగుదాం. ఆమెకే విలువైన అతను తెచ్చి యేసయ్య పాదాలను కడిగినాక, ప్రశస్తమైన కుళ్ళతో యేసు పాదాలను తుడిచినాక, నువ్వు ఈ రోజు దేనితోని యేసు పాదాలను కడుగుతున్నావు. మలినమైన హృదయముతోనా, కఠిన భారమైన మల్లరాయి వంటి హృదయంతో యేసు పాదాలను కడుగడానికి నువ్వు సిద్ధపడ్డావా? వద్దు బిడ్డ, మనము మన హృదయాన్ని నలుగబట్టుకొని, మన శరీరాన్ని నలుగబట్టుకొని, విరిగి నలిగిన హృదయంతో నా యేసు పాదాలను కడుగుదాం. అత్తరితో, విలువైన అత్తరితో, విలువైన రక్షణ ఆనందంతో నా యేసు పాదాలను కడుగుదాం. కన్నీటితో మన యేసయ్య పాదాలను మనం కడుగుదాం. ఈ లోకములో కన్నీటికి విలువ లేదు, మన కన్నీటికి విలువ లేదు.
దేవుడు కూడా విలువ కట్టి నా దేవుడు మన మధ్యలో ఉన్నాడమ్మా. ఎవరు మౌనముగా ఉన్నారు, ఎవరి ప్రశస్తమైన సమయాన్ని పోగొట్టుకునవద్దు. మా నిండు హృదయంతో యేసుని స్తుతిద్దాం, నిండు ఆత్మతో యేసుని స్తుతిద్దాం. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. Thank you.
మృతమైన జీవితాలను వదిలి నిద్రావస్థను వదిలి
ప్రియమిలారా యేసుని స్తుతిద్దాం. అమ్మా మీకే స్తుతి అమ్మా, మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. ఎన్ని నాళ్ళు హెచ్చరించిన మాట వినని వారు హఠాత్తు మరణము పొందుతారు. ప్రియమిలారా అది మనకు గుర్తించి మరణమైన తర్వాత మన పరిస్థితి ఏంటో మనం గుర్తించుదాం. నిత్యాగ్నిలో పడిపోతాం. అటువంటి పరిస్థితి నాకు వద్దు. జీవం ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే రాజాది రాజుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా యేసయ్యని ఆహ్వానిద్దాం. హృదయంలోకి యేసయ్యని ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి మన యేసయ్యని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టి చేతులు మారంగా చప్పట్లు కొట్టి మన యేసయ్యని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రమైన స్తుతి 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 మహారక్షక వందనాలయ. మా మధ్యని ఉన్నారు, మా మధ్య చేస్తారు. ప్రాణము లేకపోతే ఈ రాళ్ళతో కేకలు వేయిస్తాము చెప్పారు. ఎముకలు జీవం పొందుకొని నన్ను స్తుతిస్తాయని చెప్పారు. అయ్యా ఇంకా బండరాయిలు ఉన్న మా హృదయాలను మార్చండి నాయన. మిమ్మల్ని గుర్తిరిగినైనా ప్రాణమున్నంత వరకు మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు నాకు దయచేయండి ఆయన. మా దేవుని దాసులకు మంచి ఆరోగ్యం దయచేయండి. తిరిగి నిన్ను స్తుతించిన నిన్ను ఘనపరిచి నీ సన్నిధిలో అభిషేకించినందుకు వందనాలయ. ప్రతి ఒక్క బిడ్డగా మీరు మాట్లాడినందుకు వందనాలయ. అవును తండ్రి, బిడ్డల మీద ఆత్మను కృమరిస్తామని చెప్పిన నా గొప్ప దేవ, నా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ మీద ఆత్మ వర్షం కురిపించినందుకు వందనాలు నాయన. ప్రియదాసులు నాయన ఇప్పుడు మాతో మాట్లాడబోతుండదు నాయన. మా హృదయాన్ని మేము సిద్ధపరచుకొని నాయన మీరు మా కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేశారు. మీ నోటికి బూరగా మీ దాసులు వాడుకొని నాయన మాతో మాట్లాడుతుంది నాయన. త్వరలో తిరిగి అనేది వేసే నామం పేట అడిగి బ్రతుకున్నాడు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 సరిగ్గా దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ దినము మాతృ దినోత్సవం. ఓకే, తల్లుల యొక్క దినోత్సవం కాబట్టి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ, తల్లులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే పునరుద్ధాన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళరా ఈ లోకంలో ఈ తల్లి అనే పదానికి ఒక ప్రత్యేకత ఉన్నది. లోకంలో మన హైందవ ఆచారంలో కూడా తల్లి, తండ్రి, గురువు అని అంటారు. అంటే తర్వాత దేవుడు అంటారు. సరే, ఏది ఏమైనా తల్లులకు ప్రబల స్థానం ఉంది. కారణం ఏంటి అనగా ఈ లోకము అవ్వమ్మ దగ్గర నుంచి ఈ లోకములో ప్రజలందరూ ఎంతో జనులు లోకంలో పుట్టి లోకంలో పెరిగి విస్తృతమైన జనాంగంగా అయ్యారు. అంటే దానికి ప్రథమ కారణం తల్లి. తల్లి ప్రేమలో కల్మషం లేదు. తల్లి ప్రేమలో కల్తీ లేదు.
తల్లి పాలలో కల్తీ ఎలా ఉండదో తల్లి ప్రేమలో కూడా కల్తీ ఉంటుందా? అమ్మ, తల్లి ప్రేమలో కల్తీ ఉంటుందా? చెప్పండి. తల్లి ప్రేమకు కల్తీ ఉండదు. సరే, దేవుడి గ్రంథాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండమ్మా. యెషయా గ్రంథము. బయట పిల్లలు మౌనంగా ఉండాలి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఆ, నేను మిమ్మల్ని ఆదరించెదను. ఒకని తల్లి వారిని వానిని ఆదరించెదను. ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని నేను మిమ్మును ఆదరించెదను. ఆదరించదను. యెరూషలేములోనే మీరు యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చూడండి, ఇక్కడ దేవుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో యెషయా గారి ద్వారా ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను. హల్లెలూయా. ఒక బిడ్డను తల్లి ఏ విధంగా ఆదరిస్తుంది? తన బిడ్డ కోసము తల్లి ప్రాణాన్ని వదులుతుంది. ఒక బిడ్డ ఈ లోకానికి రావాలంటే ఆ ప్రసవ వేదన, ఆ తల్లి పడే ప్రసవ వేదన, తన ప్రాణం ఇచ్చి ఒక బిడ్డకు ఈ లోకంలో జన్మనిస్తుంది. అనగా బిడ్డ కోసము తల్లి ప్రాణమును అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతుంటాడు, ఒకరి తల్లి వారిని ఏ విధంగా ఆదరించును? ఏ విధంగా ఆదరిస్తుందండి తల్లి? తనకున్నా లేకపోయినా తన బిడ్డకు ఆహారం పెడుతుంది. తను ఫస్ట్ నుండి తన బిడ్డలు బాగా ఉండాలని కోరుకుంటుంది. తను ఈ లోకంలో దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. తను వేదన పడుతూ తన బిడ్డల జీవితము ఆనందమయంగా ఉండాలని కోరుకుంటుంది. తను కష్టాలు పడుతూ తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఎవరు ఆ విధంగా కోరుకునేది? తల్లి. వినండమ్మా, తల్లులందరూ ఇక్కడ బాగా వినండి. ఈ దినము ఆ తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించే యేసయ్య ఒక మాట అంటున్నాడు. ఒకరి తల్లి వారిని ఏ విధంగా ఆదరించునో నేను నిన్ను ఆ విధంగా ఆదరిస్తాను. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని హల్లెలూయా. అనగా నువ్వు వృద్ధాప్యము పసిపోరుడు నీ తల్లి గర్భంలో నువ్వు ఏర్పడక మునిపే నేను ఎరిగిన వాడు నీ ప్రియుడైన యేసయ్య. ఆమె చెప్దామా? అందరం చప్పట్లు కొడదామా? మన తల్లి గర్భంలో మనము ఏర్పడక మునిపే మనలను ఎరిగిన వాడు మన ప్రభు. తల్లి కంటే తండ్రి కంటే అధికముగా నిన్ను ప్రేమించేవాడు దేవుడు. ఒకవేళ అంటారు చూడండి, తల్లి ఒకవేళ మనుషునేమో కానీ నేను నిన్ను తల్లి మరుస్తుందమ్మా బిడ్డని. కొంతమంది మర్చిపోతారు, కానీ తల్లి ప్రేమను ఎప్పుడు కూడా మనం తక్కువ చేయలేము. 99% తల్లులు బిడ్డను మర్చిపోరు. కొంతమంది అంటే సాతాను బంధకాల్లో చిక్కబడి ఎవరో 1% అంటే బిడ్డ బాధపడుతూ ఉంటే, బిడ్డ కన్నీరు కారుస్తూ ఉంటే ఏ తల్లి కూడా సంతోషంగా ఉంటుందా? ఏ తల్లి కూడా. ఒకవేళ మనుషులేమో కానీ ప్రభు ఎందుకన్నాడంటే తల్లులైనా మర్చిపోతారు, కానీ నా కుమారుగా నా కుమార్తె నిన్ను నేను మరిచిపోను. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన ప్రభు. మనలను ప్రేమించి మనల్ని ఆదరించి మన కోసము తన ప్రాణం ఇచ్చిన ప్రభు మన దేవుడు. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు కుమారులు భర్త భార్య ఉన్నారట. ఆ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడికి కిడ్నీస్ చెడిపోయినాయి. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ కుమారుడు బ్రతకాలంటే ఈ కుమారుడికి 2 కిడ్నీలు చెడిపోయాయి. మీలో ఎవరైనా ఇలా ఆ కుమారుడికి ఒక కిడ్నీ కానీ దానం చేస్తే ఆ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పాడు.
సరే ఎవరెవరి రక్తం దానికి షూట్ అవుతుందో చూద్దామంటే ఆ అన్నదమ్ముడు రక్తం షూట్ అయింది, తల్లి రక్తం షూట్ అయింది, తండ్రి రక్తం షూట్ అయింది. మరి ఎవరు ఇస్తారయ్యా ఆ కుమారుడికి ఆ కిడ్నీ అని చెప్పి డాక్టర్ గారు అడిగారు. సరే కొన్ని లక్షల రూపాయలు పెడితే ఆ కిడ్నీలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళకి అంత ధనం లేదు. కానీ కుమారుడిని బ్రతికించుకోవాలి. నాన్న అడిగితే, నాన్న నేను ఉదయం వేస్తే కష్టపడి పనిచేసేవాడిని, ఒక కిడ్నీ ఇస్తే ఒక కిడ్నీతో నేను కుటుంబాన్ని అంతా రక్షించాలి కదా, నేను ఇస్తే బాగుండదేమో ఆలోచించదా అని చెప్పాడట. సరే తమ్ముడు ఉన్నాడు, వేరే నాయన అన్న ప్రాణం పోతుంది, అన్నను మనం రక్షించుకోవాలి, మీరు ఒక కిడ్నీ ఇస్తావంటే నాకెంతో జీవితం ఉందమ్మా, నేను బ్రతకాలి కదా, ఒక కిడ్నీతో అయితే నేను ఎంతకాలం బ్రతకగలను, నేను ఇవ్వలేదని చెప్పాడంట. అప్పుడు తల్లికి ఒక కిడ్నీ చెడిపోయింది ఆల్రెడీ. తల్లి అంటే మీరు ఎవరు ఇవ్వద్దు నాన్న, నేను ఇస్తాను కిడ్నీ. సరే డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ గారు అంటారంట, అమ్మ నీకు ఒక కిడ్నీ ఆల్రెడీ చెడిపోయావు, ఇంకో కిడ్నీ ఇస్తే నువ్వేమైపోతావు తెలుసమ్మా, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతుకు అమ్మా, నీ రెండో కిడ్నీ ఎక్కువ కాలం పనిచేయదు అంటే ఆయన అంటుందంట, నా కుమారుడు కూతురము నా ప్రాణమైనా నేను ఇస్తాను. డాక్టర్కి ఏం చెప్పొద్దంటే, మా భర్తకి మాట చెప్పొద్దు, నా చిన్న కుమారుడికి ఈ మాట చెప్పొద్దు, నేను నా కిడ్నీ ఇవ్వండి అయ్యా, నా కుమారుడు బ్రతకాలి, నేను ఈ లోకంలో ఎంతకాలం బ్రతకను, నేను ఈ లోకంలో చాలా కాలం బ్రతకలేదు కదా, నా కుమారుడు బ్రతకాలి కదా. కాబట్టి డాక్టర్ గారు తప్పనిసరిగా నాకు ఈ సహాయం చేయమని చెప్పి డాక్టర్ వేడుకుంటున్నాడు కన్నీటితో. అప్పుడు అంటాడు, అమ్మ ఒక డాక్టర్గా నీ ప్రాణాన్ని తీరు నాకు ఇష్టం లేదు తల్లి అంటే, లేదు నాయన, నా కుమారుడి కోసము నా ప్రాణాన్ని కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కొన్ని రోజులు బ్రతకటాను కదా, కొన్ని రోజులు బ్రతకటాను పర్వాలేదు అని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ కిడ్నీ బాగుండే కిడ్నీ కుమారుడికి ఇచ్చి కొన్ని రోజులు కుమారుడితో కలిసి ఆ తల్లి చనిపోతుంది. పిల్లల తండ్రికి తెలియదు, తండ్రికి 2 కిడ్నీలు బాగున్నాయి ఇవ్వచ్చు, అన్నదమ్ముడికి 2 కిడ్నీలు, ఒక కిడ్నీతో ఎవరైనా ఆరోగ్యంగా జీవించవచ్చు. మనకు తెలిసిన ఆయన ఒక కిడ్నీతో ఉన్నాడు కూడా చెప్పండి, ఒక కిడ్నీ ఆల్రెడీ చేరిపోయింది ఇది, కానీ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అంటే ఒక కిడ్నీతో మనం జీవించవచ్చు, ఒక కిడ్నీతో మనం జీవించవచ్చు. కానీ ఇక్కడ స్వార్థం మానవుడికి ఏమో. అయితే ఇక్కడ తల్లి ఏం కోరుకుంది, తల్లి ఎవరి జీవితాన్ని కోరుకుంది, తన కుమారుడి యొక్క జీవితాన్ని తల్లి కోరుకుంది. హల్లెలూయా. అందుకంటాడు, తల్లి ఏ విధంగా నిన్ను ఆదరించునో ఆ విధంగా నేను నిన్ను ఆదరిస్తాను అంటాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, తల్లి ప్రేమ కంటే అధికమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. 1వ దశలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువమ్మా. 1వ దశలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అమ్మా బాగా మరలా ఫస్ట్ నుంచి. అయితే స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి తన బిడ్డలను గౌరవించినట్టుగా సాధువులమై ఉంటుంది. ఇక్కడ గారము అంటే అర్థం ఏంటి, గారాబం. తల్లులు బిడ్డలు ఏ విధంగా గారాబం చేస్తారు, ఎంత గారాబం చేస్తారమ్మా, కోపం వచ్చినా కొట్టరు, వాళ్ళు ఎంత గలవా చేసినా భరిస్తూనే ఉంటారు. గారాబం ఎక్కువ చేయగలరా బిడ్డలు అంటారు. గారాబం అంటే వాళ్ళు ఏది కావాలంటే అది తీసేయడానికి తల్లి సిద్ధం అవుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, తెస్సలోని సంఘానికి లేఖ రాస్తూ, అరే బాబు, ఒక పాలిచ్చే తల్లి తన బిడ్డలు ఎలాగో గారాబంగా తన బిడ్డలను చూసుకుందో మేము అంతకంటే ఎక్కువగా సాధువులాగా మీ దగ్గర మేము జీవించాము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మీరు ఎన్ని మార్లు ఎన్ని తిరిగినా, ఎన్ని మార్లు ప్రార్థించకపోయినా, ఎన్ని మార్లు దేవుణ్ణి మర్చిపోయినా, ఎన్ని మార్లు ఆరాధన
లోకంలో పడిపోయినా మేము మిమ్మల్ని గారాభంగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తల్లి ప్రేమ అది అలాంటిది. ఒక దైవజనుడి ప్రేమ కూడా అదే విధంగా ఉండాలి. సభలో ఉండే ప్రతి బిడ్డను ఏ విధంగా సన్నిహించే తల్లి ఏ విధంగా గారాభం చేస్తుందో అంత అధికంగా ప్రేమించాలట. అంత అధికంగా ప్రేమించాలి. మేము మీ మధ్య ఆ విధంగా జీవించాము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో 1:4 చదువమ్మా. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆ, ఆదరించడానికి శక్తి గలవారైనప్పుడు ఆ. ఆయన మా శ్రమ అంతటా మమ్మల్ని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఆదరించుతున్నాడో, అమ్మ ఏ విధంగా ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు? మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ప్రభు మన తోడుగా వచ్చి మన కష్టాలలో మనల్ని ఆదరిస్తున్నాడు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు నీ శోధనలలో దేవుడు వచ్చి నిన్ను నీ శోధనలో నుండి పైకి లేవనెత్తు ఉన్నాడు. మరణకరమైన రోగంలో నీవు ఉన్నప్పుడు ఆ మరణకరమైన రోగం నుండి ఆ ప్రభు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. వేదనలో నువ్వు ఉన్నప్పుడు నీ వేదన ఆయన పడి నీ కన్నీటి బాష్పబిందువులను ఆయన తుడిచి ఆయన నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఆదరణ, యేసు ప్రభు యొక్క ప్రేమ ఈ లోకంలో మరి ఎవరు చూపించలేరు. తల్లి కంటే తండ్రి కంటే అధికముగా ఆయన నిన్ను ఆదరించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని ఆదరించే దేవుడు. ఈ లోకంలో ఒకే ఒక తల్లిని ధన్యురాలు అన్నారు. పోయిన వారం కూడా నేను చెప్పాను. ఆమె ఎవరు? మరియమ్మ. ఎందుకు ఆమె ధన్యురాలైంది? యేసును మోసిన గర్భం అది. యేసుని లోకానికి పరిచయం చేసిన తల్లి ఆమె. యేసు కోసము తన జీవితాన్ని అర్పించిన తల్లి ఆమె. ఎన్నో నిందలు పడది, ఎన్నో అపనిందలు పడది, ఎంతో కష్టం పడింది, ఎంతో వేదన పడది, కానీ యేసయ్యకి తల్లి అయింది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ధన్యురాలు. నేను అంటాను, ఈ లోకంలో తల్లులందరూ ధన్యులేనండి. ఈ లోకంలో తల్లులందరూ ధన్యులే. మీరందరూ కుమారులే కానీ కుమార్తెలే కానీ లోకానికి ఇచ్చారు. ఈ బిడ్డలు ఈ లోకానికి బహుమానంగాను, ఈ లోకానికి స్వాస్థ్యంగాను దేవుడు మీ ద్వారా లోకానికి అనుగ్రహించాడు. కాబట్టి మీరందరూ ధన్యులే. చూడండి, ఒక వచనం లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ఒక తల్లి యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట అంటుంది. చదువమ్మా. లూకా సువార్త 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూసి నిన్ను మోసిన గర్భమును నీవు గుడిచిన స్తన్యములను ధన్యములైనవని హల్లెలూయా కేకలు వేసి చెప్పగా ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జనసమూహంలో ఉండి ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అక్కడ ఒక స్త్రీ అంటుంది, అయ్యా నేను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలములు ధన్యములయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ తల్లిని ఆమె అక్కడ ప్రశంసిస్తూ ఉంది. హల్లెలూయా. అనగా నీలాంటి గొప్ప వ్యక్తిని, నీలాంటి రక్షకుణ్ణి, నీలాగా ఆదరించే దేవుణ్ణి, నీలాగా ప్రేమించే దేవుణ్ణి, నీలాగా ప్రాణమిచ్చే దేవుణ్ణి, నీలాగా ఆదరించే దేవుణ్ణి ఈ లోకానికి మాకు ఇచ్చిన ఆ తల్లి ఎంతో ధన్యకరం కదా అని చెప్పి ఆ తల్లి యేసయ్యను కొనియాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే అది స్వచ్ఛమైన ప్రేమ, అది కల్మషం లేని ప్రేమ, అది సత్యమైన ప్రేమ, అది నిరంతరం ప్రేమించే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, అది తల్లి కంటే తండ్రి కంటే అధికముగా
నిన్ను ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నీ కోసము ప్రాణం ఇచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమకు ఒక డెఫినిషన్ ఏంటనగా యేసుక్రీస్తు ప్రభువే ప్రేమామయుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలన్నీ కూడా, దేవుని గ్రంథం అంతా కూడా ప్రేమలోనే నిక్షిప్తమైంది ప్రియులారా. అసలు ఒక బిడ్డడికి మొదటి పాఠశాల తల్లి యొక్క ఒడి. తల్లి ఒడిలో మొదటి పాఠశాల బిడ్డడు నేర్చుకుంటాడు. ఎవరి ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి మోషే ఒక యాజకుడు అయినాడు. ఒక గొప్ప దేవుని చేతిలో ఒక బలమైన వ్యక్తిగా మార్చబడ్డాడంటే దాని కారణం తల్లి. హల్లెలూయా. ఏం పేరమ్మా? పేరు యోకోబేతు అనే మాటకు అర్థం తెలుసా? యోకోబేతు అనే మాటకు అర్థం ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేది అన్న. హల్లెలూయా. తన బిడ్డ అయిన మోషేకు చిన్ననాడు స్తన్యమిస్తూ పాలిస్తూ ఆ యెహోవా దేవుని యొక్క ఆధిక్యతను, ఇజ్రాయేలు యొక్క ఆధిక్యతను, ఆ దేవుని బిడ్డల యొక్క ఆధిక్యతను చిన్ననాటి నుండి నేర్పించింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తల్లి దగ్గర అయినా? ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు. స్తన్యం ఇచ్చేంత వరకు, అనగా ఆయన పాలు మరిచే వరకు ఎన్ని రాస్తారు మగబిడ్డ పాలు? 3 సంవత్సరాలు. నియర్లీ 3 years. అంటే 3 సంవత్సరాల వయసులోనే తల్లి అంతా నేర్పించేసింది. అంటే నేర్పించేది నిజమే. ఆ తల్లి యొక్క ఒడి అంత పరిశుద్ధమైనది, అంత నిష్కల్మషమైనది, అంత పవిత్రమైనది. హల్లెలూయా. తల్లి చిన్ననాడు బిడ్డకు ఏదైతే నేర్పిస్తూ ఉందో అది పెద్దవాడైనా ఆయన మర్చిపోలేదు. హల్లెలూయా. నేను ఏం మర్చిపోదా? నేను ఇదిగో ఈ ఐగుప్తు దేశపు రాజరికము అనుభవించుట కంటే నా బిడ్డలతో లేక నా యొక్క జనాంగముతో నింద అనుభవించడము మేలు అని గుర్తిరిగాడు. హల్లెలూయా. ఆ గొప్ప స్థానానికి వచ్చిందంటే యోకోబేతు చిన్ననాడు తన తల్లి ఆ మోషేకు నేర్పించిన పాఠం అది. ఆమేన్. మరి సంసోను తల్లి నేర్పిలేదా అంటే నేర్పించి. సంసోను తల్లి కూడా మహాభయభక్తులు కలిగిన స్త్రీ అమ్మ. సంసోను తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి భయభక్తులు కలిగిన వారు. నాజీరు చేయబడిన వ్యక్తి సంసోను ఆ విధంగా కనడానికి తల్లి ఎంతో ప్రార్థన పడ్డాడు. కానీ చిన్నప్పుడు నేర్పించింది. కానీ పెద్ద తర్వాత ఏమైపోయాడు? దేవుని యొక్క స్థితిలో నుండి తొలగిపోయినాడు. అది తల్లి తప్పు మాత్రం కాదు. అది తల్లి నేర్పించిన యొక్క ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చకుండా లోకం వైపు ఆకర్షించబడ్డాడు. అప్పుడు ఏమైంది? అందుకే అంటాడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట చూడండి. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టిస్తాడు. ఒకసారి చదువమ్మా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు. ఆమె బాగా 2 సంవత్సరాలు లాంటి కుమారుడు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? తల్లికి ఏం కలిగిస్తారు? తండ్రికి దుఃఖం లేదా? ఎందుకు తండ్రి దుఃఖాన్ని ఇక్కడ చూడలేదంటే ఎక్కువగా దుఃఖించే తల్లేనండి బిడ్డ గురించి. తండ్రి కంటే ఎక్కువగా దుఃఖించదు తల్లే. మొదటిగా తండ్రి కూడా దుఃఖిస్తాడు, అది రెండవది. కానీ ఎక్కువ తల్లి ప్రేమ అండి. తల్లి తన బిడ్డల గురించి ఎక్కువగా దుఃఖిస్తుంది, ఎక్కువగా ప్రార్థిస్తుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా తల్లి బిడ్డల ఎడల అనురాగాన్ని ప్రేమను పెంచుకుంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి లేని కుమారుడు అంట తల్లికి ఏం కలిగిస్తాడమ్మా? దుఃఖం కలిగిస్తాడు. కాబట్టి మనం బుద్ధి కలిగిన కుమారులుగా ఉండాలన్నా, బుద్ధి కలిగిన కుమార్తెలుగా ఉండాలన్నా, బుద్ధి లేని కుమారులుగా ఉండాలన్నా? జ్ఞానం కలిగిన వాడు తన తండ్రిని
ఘనత తన తల్లిని సంతోషపెట్టుకుంటాడు. కాబట్టి ప్రియులారా, తల్లి ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. అదే సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం కూడా చూడమ్మా. నా కుమారుడా నీ తల్లి ఉపదేశం ఆలకించుము, బాగా చదువు మరలా. నా కుమారుడా నీ తల్లి ఉపదేశము ఆలకించుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తల్లి చెప్పే బోధన ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. తల్లులైన ప్రతి ఒక్కరు కూడా తన కుమారులకు తన కుమార్తెకు మంచి బోధిస్తారా, చెడు బోధిస్తారా? ఒకవేళ నాలాంటి తల్లి చెడ్డోడైనా నేనేమనుకుంటానంటే నా బిడ్డలు బాగుండాలా అని. అవునా కదా? ఏమా మనం ఒకవేళ చెడ్డోడు అయినా దొంగట ఒక దొంగతనం చేసే దొంగ ఉన్నాడు అనుకో, ఆ దొంగ ఎప్పుడు కూడా తన బిడ్డ దొంగతనం చేయాలని కోరుకుంటాడ. తన బిడ్డ ఎలా బ్రతకాలని కోరుకుంటాడు? ఒక రాజులాగా బ్రతకాలి నా బిడ్డ, ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా బాగా బ్రతకాల. నేనేంటి ఈ దొంగతనం చేసి అందరి చేత నేను దొంగ అనిపించుకుంటున్నా, అందరు నన్ను చెడ్డోళ్ళు అంటున్నారు, అందరూ నన్ను దూషిస్తూ ఉన్నారు, అందరిలో నేను తలెత్తుకోలేకపోతా ఉన్నా. నా బిడ్డ అయితే ఆ విధంగా ఉండకూడదు. అరే బాబు, నేను మార్గం తప్పాను, నువ్వు మార్గం తప్పొద్దునైనా, నువ్వు మంచిగా నడు, నువ్వు దేవుని వైరుక్తులు కలిగి ఉండు, నువ్వు లోకంలో మంచి వ్యక్తిగా ఉండు, ఈ దొంగతనము ఈ పాడు పనులు అనేవి నువ్వు చేయొద్దు నాయన అని చెప్పి తన తండ్రి తన బిడ్డలను బోధిస్తాడు. తల్లి కూడా అంతే ప్రియులారా. ఒకవేళ తల్లులు దేవుని వైరుక్తులు కలిగిన వారు కాకపోయినా తన బిడ్డలు దేవుని వైరుక్తులు కలిగిన వారుగా ఉండాలని తల్లులు కోరుకుంటారు. ఎప్పుడు నీ బిడ్డలు దేవుని వైరుక్తులు కలిగి ఉంటారంటే నువ్వు ప్రార్థించే తల్లిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి. మరియా యేసుక్రీస్తుని లోకంలో కన్న తర్వాత ఆమె ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క నడవడికను కనిపెడుతూ ఉండిందంట. ఆమేన్. ఎందువల్ల కనిపెడుతూ ఉంది చెప్పండి? దేవుని దూత ఒక మాట చెప్పింది. గబ్రియేలు దూత మరియకు స్వప్నం ముందు కనబడి ఏ మాట చెప్పింది? ఖడ్గం చూసుకొని పోతుంది. ఈయనెవరు? లోకానికి రక్షకుడు. ఒక రక్షకుడు నీ గర్భంలో పుట్టబోతూ ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు. మరి ఎప్పుడు కూడా యేసయ్యను వెంబడిస్తూనే ఉంది, ఆయన ప్రవర్తనను కనిపెడుతూనే ఉంది. తల్లి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు చేసిన మహత్కార్యం ఏంటి? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మొట్టమొదటి చేసింది ద్రాక్షారసం అయిపోయింది. ఏదో చదువుగా ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు చెప్పింది అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అంటే తెలుసా తల్లికి, నా కుమారుడు ఇదిగో నీటిని ద్రాక్షారసంగా మార్చగల శక్తి కలిగిన కుమారుడు నా కుమారుడు అని ఆ తల్లికి తెలుసా తెలీదా? అదే ఏనండి బాగా. ఆ తల్లికి ఏం తెలుసు? ఆ కుమారుడు ఉన్న శక్తి తెలుసు, ఆ కుమారుడు దేవుడి కుమారుడు అని తెలుసు. మరి ద్రాక్షారసం అయిపోతే ఇంటి యజమానితో చెప్పాలి. ఇప్పుడు అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటారు, ఫుడ్ అంతా ఉంటుంది, ఆ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో ఆహారం అయిపోయింది. అప్పుడు పోయి ఎవరికి చెప్తారు? ఇంటి యజమానుడికి చెప్తారు. ఏమని? అయ్యా భోజనాలు అయిపోవచ్చినాయి, మళ్ళీ ఇంకొక 20 కేజీలో 30 కేజీలో 10 కేజీలో నువ్వు వండి పెట్టు అని చెప్పాలా. కానీ తల్లి ఏం చెప్తుంది? ఇక్కడికి వచ్చి ఎవరి దగ్గరికి పోయింది? యేసయ్య దగ్గరికి వచ్చి అక్కడ ఒక మాట చెప్తుంది. ఏమని? అయ్యా ద్రాక్షారసము అయిపోయింది. అంటే ఈ ద్రాక్ష నీవు నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన శక్తి కలిగిన కుమారుడు అని తల్లి గ్రహించింది. హల్లెలూయా. అక్కడ ఒక మాట అంటాడు యేసయ్య, అమ్మా నాతో నీకేం పని? ఆ మాట అప్పుడు ఆమె చిన్నగుచ్చుకుంటుందా? ఏరా నేను నిన్ను కన్నాను కదా, 9 నెలలు నిన్ను మోసాను కదా, ఏ తల్లి మాట ఆ మాత్రం గౌరవించవా? తల్లి మాట అంటే అంత లెక్కలేదా? ఈ లోకక్షణ తల్లులు అయితే మనం అంటాం కదా, మన కుమారుల్ని అంటారా? శాంతమ్మా
అంటవానమ్మా, నీ కుమారుడిని అంటవాను. ఒక మాట చెప్తే ఏంటిరా, ఎందుకు రాలేదు అన్నది, ఏమిటి రా అని అంటావమ్మా. కానీ ఇక్కడ మరియమ్మ అన్నది శిష్యులు తెలిసి ఆయన ఏం చెప్తాడో అది చేయండి అంటే అర్థం ఏంటి, నా కుమారుడు తప్పనిసరిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనసు మరియమ్మకి తెలుసు. వెంటనే ఇది ఏమి చెప్పాడు, బాణాలు నిండుగా నీళ్ళు అన్నాడు. ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. హల్లెలూయా. ఆ శక్తిని, ఆ కుమారుల్లో ఉన్న శక్తిని ఎవరు గ్రహించగలిగారు? తల్లి గ్రహించగలిగింది. దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి ఆమె. ఎవరి ఆ కాలంలో నేను అనేక మార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఆ కాలంలో కన్యకలందరూ కూడా రాజుల యొక్క కుమార్తెలు. మెస్సియా ఒక కన్యక గర్భం ద్వారా లోకానికి వస్తాడని మ్యారేజెస్ చేసుకోకుండా, పెళ్లిని చేసుకోకుండా కన్యకలాగా ఇదిగో నా గర్భంలో రాజు పుడతాడు, నా గర్భంలో మెస్సియా పుడతాడు అని ఎదురు చూశాడు. కానీ ఈమె ఎప్పుడు ఆశపడిందైతే యేసుతో ప్రదానం చేసుకుంటుందా? ప్రదానం అయిపోయింది కదా. ఈమె ఎప్పుడు ఆశపడలా అంటే నేను ఆ మెస్సియా కనడానికి అర్హమైన గర్భవతిని, ఆ గర్భం కలిగిన దానను కాను, నేనంత ధనికులను కాను అని తను తాను తగ్గించుకొని దీనురాలు అనే పేరు బైబిల్ గ్రంథంలో ఎవరికంటే మరియమ్మకే. హల్లెలూయా. మరియమ్మ తల్లి దీనత్వం కలిగిన తల్లి, ఎంతో తను తాను తగ్గించుకుంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు ఆ దీనురాలి గర్భాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనమందరము కూడా ఈ లోకంలో నిజంగా కళ్ళు లేని మీరందరూ ఎంతో ఎంతో దేవుని కృప పొందినవాడు, దేవుని కృప పొందినవాడు ప్రియులారా. ఇదిగో ఆమె అయ్యా నేను కొట్టాలని, నాకు ఒక బిడ్డనివ్వు, నాకు ఉన్న ఈ నిందను తొలగించు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. అన్న ప్రార్థన చేసి తనకున్న నిందను తొలగించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పనా, ఒకవేళ గర్భం ద్వారా బిడ్డలు కనకపోయినా కొంతమంది తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే తల్లులు ఉంటారు. వాళ్ళకి వివాహం కాకపోయినా, బిడ్డలు పుట్టకపోయినా, బిడ్డలు లేకపోయినా తల్లుల కంటే అధికంగా బిడ్డలను ప్రేమించి పెంచుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ తల్లుల ద్వారా వాళ్ళలో తల్లి మనస్తత్వం ఉందా లేదా? వాళ్ళలో తల్లి మనస్తత్వం ఉందా లేదా? స్త్రీ అయిన ప్రతి బిడ్డకు తల్లి మనస్తత్వం తప్పనిసరిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినము మన యేసుక్రీస్తు ప్రభు ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే అధికముగా నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ. హల్లెలూయా. యెషయా గ్రంథం 51:12 చదువునానా? నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఎందుకు భయపడదు? అదే చాలమ్మా. నేను మిమ్మల్ని ఓదార్చేవాడను. బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మీ ప్రతి పరిస్థితులలో మిమ్మల్ని ఓదార్చేవాడను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 51వ అదే యెషయా 51:3 కూడా చదువుతాయి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, పాడైన స్థలములన్నిటినీ ఆదరించి ఆమేన్ అరణ్య స్థలములను ఏదేను వలె చేయించు ఉన్నాడు. దేవుడు ఏదైతే అరణ్యముగా ఉందో, ఏదైతే పంట లేదో, ఏదైతే బీడు భూమిగా ఉందో, ఏదైతే ఫలమును ఫలించని భూమిగా ఉందో, ఆ ఫలమును ఫలించని భూమిని అంతటిని ఆయన ఏం చేశాడు? ఫలభరితముగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తల్లులారా, మన కుటుంబంలో కూడా మన బిడ్డలు ఇంకా ఫలభరితులు కాలేదు, మన బిడ్డలు ఇంకా అభివృద్ధి చెందడం లేదు, మన బిడ్డలు ఇదిగో ఈ లోక సంబంధంగా ఉన్నారు,
మన బిడ్డలు ఇంకా దేవుడిలో ఎదగడం లేదు అనేది అనుకుంటున్నామేమో కానీ ఇక్కడ యెహోవా అన్నాడు, ఆయన అరణ్యమును ఏదేను తోటగా మార్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీరు లేని ప్రాంతమును నీరు ఊరుకు స్థలముగా చేయువాడు, నీటి ఊటలుగా చేసేవాడు, ఫలములు ఫలించని మోడు వారిన భూమిని ఫలింపును ఇచ్చేవాడు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి చివరిగా మనం కూడా ఏం చేయాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని సన్మానించిన వాడికంట వాడి కళ్ళు ఏం పెరుగుతాయంట? లోయ కాపులు పెడతాయి. అమ్మా, తప్పనిసరిగా తల్లిని తండ్రిని తప్పనిసరిగా మనం ఏం చేయాలి? సన్మానించడం అంటే ఏంటి? గౌరవించడం. ఒక బిడ్డలు ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉంటే ఆ తల్లి ఇద్దరు కుమారుల దగ్గర భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఏకాకి కదా తల్లి పాపం. ఏకాకి అయితే ఇద్దరు కుమారులు ఏం చేశారు? రాయి, నువ్వు 6 నెలలు నేను 6 నెలలు తల్లిని చూసి పంచుకున్నాను. ఒక 6 నెలలు ఒక బిడ్డ దగ్గర, 6 నెలలు ఇంకో బిడ్డ దగ్గర. సరే, ఈ కోడలు ఆ కోడలు ఇద్దరు కూడా ఈ అత్తగారిని అట్లా చూస్తూ ఉన్నారట. సరే, ఏమంది కదా చిన్న కోడలు పెద్ద కోడలు దగ్గర ఉన్నప్పుడు, ఏమమ్మా నీ చిన్న కోడలు రోజు నీకు మోసం చేపలు వండి పెట్టేదా? ఇది ఎక్కడ చూసేది అంటే బాగానే చూసేదమ్మా, కానీ ఆ చిన్న కోడలు పచ్చడి వెతుకు తప్ప ఏది పెట్టేది లేదంట. ఆ తల్లిని బాగా చూసేది లేదంట. ఏమైనా వండుకుంటే తన బిడ్డలు వండి పెట్టేదంట. భర్త వచ్చి, అమ్మా ఏమమ్మా మా అమ్మకి ఏమన్నా పెట్టామంటే ఆమె ఏమో బాగా తినలే ఎప్పుడు నిద్రపోతుంది. ఏమయ్యా అమ్మ ఎక్కడ ఉండాలంటే అదిగో ఆ ఇంటి పక్కన ఒక చిన్న గుడిసేసి ఆ గుడిసిలో పడేసి ఉంచేవాడు. వీళ్ళు మాత్రం వేసి ఎరువులు వండుకొని ఉండేవాడు. తల్లిని ఆదరించేవాడు కాబట్టి. సరే, పెద్ద కొడుకు దగ్గరికి వస్తే 7-6 నెలలన్నా బాగున్నాం అంటే అంతకంటే మించినంత ఈ కోడలు. ఏమా ఈ కోడలు కూడా చిన్న కోడల కంటే ఇంకా అధికంగా ప్రేమించేదట. ఎట్లా? ఆ విధంగా శిక్షించేదట. సరే, ఇది ఆ గ్రామంలో ఉండే ఒక పెద్ద ఆయన ఇదంతా చూస్తూ ఉన్నాడట. తల్లి చనిపోయింది, సమాధి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు ఆమెకు కర్మత్రం చేయాల్సి వచ్చిందట. వచ్చినప్పుడు దాదా వీళ్ళు ఇద్దరు కలిసి ఆ ఆసాన్ దగ్గరికి వెళ్ళి, మేము మా తల్లికి చాలా గంభీరంగా మేము మా తల్లి కర్మత్రం చేయాలా, మా తల్లి యొక్క ఈ ప్రేయర్ అనుకున్నాం మనం. ఈ ప్రేయర్లు చాలా మందికి మేము భోజనాలు ఏర్పాటు చేయాలా, ఒక 50,000 రూపాయలు కావాలండి అని అడిగారు. మరి బాబు బతికున్నప్పుడు వీళ్ళు ఆమెకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు, బాగా చూసిన వాళ్ళు కాదు. ఆరోగ్యం బాగలేదంటే ఆ దినాల్లో ఆమెకి పోయి ఆ 50,000 ఖర్చు పెట్టి చూపిస్తుంది కొంతకాలం బ్రతికింది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత అందరూ ఖర్చు పెట్టాలంటున్నారు. ఏమా 1 లక్షలు ఖర్చు. ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. బాగుంది. బతుకున్నప్పుడు అసలు పట్టించుకోరు, బతుకున్నప్పుడు మంచినీళ్ళు లేదు, బతుకున్నప్పుడు ప్రేమగా చూడరు. చచ్చిపోయిన తర్వాత మాత్రము అప్పుడు వచ్చేస్తారు. మా తల్లికి అది కావాలి. ఎందుకు? ఆ తల్లి దగ్గర సంపాదించి నాకు కొంత ఉంటుంది కదా, దానికోసమైనా వచ్చేస్తారు. స్వాతంత్రులు అండి లోకంలో అందరూ. కానీ దేవుడు అంటాడు కదా, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టలేదు. సామెతలు 23:20 చదువునా? సామెతలు 23:20 చదువు. సామెతలు గ్రంథము 23:25 చదువునా? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, హల్లెలూయా. ఎవరి తల్లిదండ్రులను సంతోష పెట్టాలని స్పెషల్గా చెప్తాడు తల్లి గురించి ఇక్కడ. నిన్ను కనిన తల్లిని నీవు ఆనందపరచవలను అంటే ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందమ్మా. తల్లి సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలా? కుమారుడు తీసుకోవాలా, కుమార్తె తీసుకోవాలా? కుమారుడే కాదు, ఇద్దరు. తల్లిదండ్రులని ఎప్పుడు మర్చిపోకూడదు. ముఖ్యంగా తల్లిని అసలు మర్చిపోకూడదు. ఈ లోకంలో నీకు జన్మనిచ్చి, ఈ లోకంలో నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీ కోసము తన జీవితాన్ని ఒక కొవ్వొత్తులాగా వెలుగుతూ వెలుగునిస్తూ
ఏ విధంగా అయితే అది కరిగిపోతుందో తల్లి జీవితం కూడా ఆ విధంగా కరిగిపోతుంది కదా. అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. మరి అలాంటి తల్లులను మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా గౌరవించాలి? వాళ్ళు ఏం కోరుకుంటారు? ముసలోళ్ళు ఏళ్ళకన్నా ముద్దా అంతేనా? మాకు బంగారు ఆభరణాలు కావాలంటారా? మా లేదా ఏమన్నా అడగద్దా? నాకు ఏమన్నా పెద్ద పెద్ద ఆభరణాలు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, నాకు పెద్ద పెద్ద లేకపోతే నాకు 5,000 రూపాయలు చీర కావాలని కోరదు ఎప్పుడన్నా. ఏది టయానికి అంతా భోజనం. ఆ భోజనం కంటే వాళ్ళకి కావాల్సింది ప్రేమ కలిగిన మాటలు. హల్లెలూయా. ముసలాళ్ళ కోరుకునేది ఏంటమ్మా? ఏం కోరుకుంటారు? నీలో ఉన్న ప్రేమను కోరుకుంటారు. ప్రేమగా నీ తల్లిని నువ్వు పలకరించాలి, ప్రేమగా నీ తల్లిని పలకరించాలి, ప్రేమగా వాళ్ళని ఆదరించాలి. ఇవన్నీ నేర్పించింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నిసార్లు పట్టబడిన స్త్రీని అందరూ అసభ్యకరంగా మాట్లాడితే నా ప్రియుడిని యేసయ్య అంటాడు, అమ్మా అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ! ఆయన ఎప్పుడు కూడా ఎవరిని చూడనాలేవాడు కాదమ్మా. ఆయన అమ్మా చూడండి ఎంత గొప్పగా ఆయన సంబోధిస్తాడు, ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తాడంటే అమ్మా అని సంబోధిస్తాడు. అనగా ప్రియులారా, ఈ లోకంలో నీ తల్లిని నువ్వు ఆనందపరిచేటట్లుగా ఉండాలి నీ జీవితము. నీ తల్లి చెప్పే బోధనలు ఎప్పుడు కూడా త్రోసి వేయకూడదు. తల్లి చెప్పే మాటలు, తల్లి మాటలు అంట సత్యమూటలు లాంటివి అంట. తల్లిదండ్రుల మాటలు ఎలాంటివి? సత్యమూట. అసలు ఆరోగ్యకరమైన ఆహారం ఉదయకాలంలో ఏంటి? సత్యాన్నమే. పెద్ద డాక్టర్లు అడగండి కావాలంటే. ఆరోగ్యకరమైన ఆహారం టిఫన్లో కాదు, సత్యన్నం కంటే ఆరోగ్యకరమైన సత్యమూట అంటే నీ కడుపుని చల్లగా ఉంచేది, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది అది. అలాగే తల్లిదండ్రుల మాటలు కూడా, తల్లుల మాటలు కూడా నీ హృదయానికి అంత ఆదరణ కలుగు చేస్తాయి. అలాగే మన ప్రియుడిని యేసయ్య ముదిమి వచ్చు వరకు, ప్రియులగా మనకు ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని, మనల్ని ముద్దాడి, మనల్ని ఆయన వెంట పెట్టుకొని, ఆయన మనల్ని కాచి కాపాడి నడిపించే దేవుడు మన ప్రభువు. హల్లెలూయా. బుద్ధిలేని కుమారుడు ఎప్పుడు కూడా తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. ఆ విధంగా మనం జీవించకూడదు. మనం ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకే కానీ, పరలోక సంబంధమైన తల్లిదండ్రులకే కానీ, పర సంబంధమైన తల్లిదండ్రులు ఎవరనగా దైవజనులు, లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎవరనగా నీ తల్లి నీ తండ్రి. అసలు వీటన్నిటి కంటే అత్యధికంగా మన ప్రియుడైన యేసయ్యను మనము వెంబడించాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను నువ్వు గుర్తించే చాలు. ఈ లోకంలో నీ ప్రేమ కూడా అంత నిస్వార్థంగా, అంత నిష్పక్షపాతంగా, అంత పవిత్రంగా, అంత నిస్వార్థంగా ఉంటుంది ప్రియ దేవుని మీద. కాబట్టి యేసు క్రీస్తు ప్రేమను మనం గుర్తించి మనము ఆయన ప్రేమలో కొనసాగుదుగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. ఎందుకంటే మీ స్త్రీలకు వేరే ఒక కార్యక్రమం ఉంది కాబట్టి నేను తొందరగా ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు కానుకలు పెట్టిన తర్వాత పెడతారా అది అమ్మా?